ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గదా! మరి సమ్మర్‌లో ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చా? ఫ్రూట్స్ ప్లేస్‌లో అని చాలా మంది షుగర్ పేషెంట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో అది క్లియర్‌గా చెప్తాను. అయితే కామన్‌గా ఏ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు? ఈ గ్రేప్ జ్యూస్, పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఇలా తీసుకుంటారు గదా! ఈ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఏంటి దాంట్లో ఫైబర్ అనేది చాలా వరకు వెళ్ళిపోతుందనమాట. బ్రేక్ డౌన్ అనేది అయిపోతుంది. సో, అలా తీసుకోవడం వల్ల మీ షుగర్ అనేది బాగా ఎక్కువగా స్పైక్ అవుతుంది. మరి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ ఉంటాయి గదా! లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ జ్యూసెస్ లెక్క తీసుకోవచ్చా? ఎగ్జాంపుల్ ఏంటి జామకాయ గాని, యాపిల్ గాని, కివి, పప్పాయ, ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి ఫ్రూట్స్ అన్న జ్యూసెస్ లెక్క తీసుకోవచ్చా అంటే అలాంటివి గూడా తీసుకోవద్దు. నార్మల్‌గా ఏమవుతుంది ఫైబర్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మీరు తీసుకున్న తర్వాత షుగర్ ఒకటి బాగా ఎక్కువగా పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే మళ్ళీ ఈ జ్యూసెస్‌లో షుగర్ అనేది యాడ్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల కూడా ఇంకా ఎక్కువగా స్పైక్ అవుతుంది. మూడోదేంటంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళేంటి 2-3 స్లైసెస్ అలా తీసుకోవాలి గదా! చిన్నదైతే ఒక ఫ్రూట్, పెద్దదైతే హాఫ్ ఫ్రూట్ అలా తీసుకోవాలి గదా! జ్యూస్ చేసినప్పుడు ఏంటి ఎక్కువ ఫ్రూట్స్ అనేది అవసరం పడతాయి. మీరు తీసుకున్న ఒకటే గ్లాస్‌లో ఎక్కువ ఫ్రూట్స్ అవసరం పడతాయి కాబట్టి, మీరు ఎక్కువగా ఫ్రూట్స్ కూడా తీసుకోవడం వల్ల షుగర్ అనేది పెరుగుతుంది. సో, ఇందుకోసమే ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రూట్స్ లెక్కనే తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్ లెక్క అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా తీసుకుంటేనే మీకు మంచిగా ఫైబర్ అనేది ఉంటుంది. అండ్ షుగర్ కూడా ఎక్కువగా స్పైక్ అవ్వదు. అండ్ మీరు ఫ్రూట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.